ఏంటి అసలు గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో జనానికి నచ్చే అంశం ఏంటి అసలు? ఇప్పుడు గీతాంజలిలో ఉన్న క్యారెక్టర్స్ని కంటిన్యూ చేస్తూ కొత్త క్యారెక్టర్స్ని తీసుకొచ్చి ఇప్పుడు అందులో ఏంటి వాళ్ళు సినిమా బ్యాచ్, ఒక డైరెక్టరు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్సు, ఆత్రేయ, ఆరుద్ర అని ఇద్దరు రైటర్లు, సీను అని ఒక డైరెక్టరు, వాళ్ళ జర్నీ, వాళ్ళ పరిచయమైన అంజలి అని ఒక ఫ్రెండ్. ఇది కదా ఈ క్యారెక్టర్స్ నెస్టీజ్ కంటే గీతాంజలి ఎక్కడైతే ఆగిందో మన సినిమా ఒక 1 year తర్వాత మళ్ళీ ఆ కథ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇట్ ఈజ్ ఎ ప్రాపర్ సీక్వెల్. చాలామంది ఏం చేస్తారంటే క్యారెక్టర్ వరకు తీసుకొని ఆ కథను మార్చేస్తారు, కొత్త కథ వేసుకుంటారు, క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది. సూపర్మ్యాన్ అయితే ఆ సూపర్మ్యాన్ కంటిన్యూ అవుతాడు, వాడికి ఏదో మళ్ళీ కొత్త సమస్య వస్తుంది. సో ఆ క్యారెక్టర్ వరకు కంటిన్యూ చేసుకుంటారు సీక్వెల్స్. ఇష్యూస్ కొత్తగా ఉంటాయి, క్యారెక్టర్స్ సేమ్. బట్ నేను అలా కాదు, అదే కథ, ఆ కథ 1 year తర్వాత ఏం జరిగింది అన్నది అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టి ఈసారి ఒక మొత్తం అంతా ఈసారి ఒక ఫ్యామిలీ ఆఫ్ గోస్ట్ల మధ్య తీసుకెళ్ళి పెట్టారు. ఒక షూటింగ్ సంగీత్ మహల్ అని ఊటీలో ఉన్న ఒక హాంటెడ్ ప్లేస్. మీరు టీజర్ చూస్తే టీజర్లు చూసే ఉంటారు, సంగీత్ మహల్ దాని మీద ఉంటుంది కథ, మీకు టేక్ ఆఫ్ టీజర్. అందులో మీకు ఫ్యామిలీ కూడా కనబడుతుంది, రవిశంకర్ వాళ్ళు తకిట తద్దిమి అని. సో ఒక ఫ్యామిలీ ఆఫ్ అందులో ఏంటంటే ఒకటే గోస్ట్ గీతాంజలి. ఇప్పుడు టోటల్ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ ప్లస్ గీతాంజలి. దీని మధ్యన జరిగే వాళ్ళకి తెలియదు వాళ్ళు చేస్తున్న షూటింగ్లో దెయ్యాలు ఉన్నాయని. తెలిస్తే వాళ్ళు పారిపోతారు. వీళ్ళకి రాక వచ్చింది అవకాశం. మీరు అందులో చూస్తే లాస్ట్లో మీకు దెయ్యం కూర్చొని ఉంటుంది, మూల కూర్చుంటే సత్య వచ్చి ఏంటమ్మా నువ్వు కూర్చున్నావు, ఏడుస్తున్నావా ఏంటి, నీకు ఏడుపు కొట్టి క్యారెక్టర్ ఇచ్చారా అంటాడు. నువ్వు ఎప్పుడు ఒకేలా ఏడుస్తున్నావు, అది మలయాళం అయితే ఓకే, తెలుగులో బోరు కొట్టేస్తుంది అని దెయ్యానికి ఆ క్లాస్ బిగుతుంటాడు. వాడి తెలియదు దెయ్యం అని. వాళ్ళు ఆర్టిస్టులు అని చెప్పి మేనేజ్ చేస్తుంటారు. వాళ్ళ ఆర్టిస్టులు లేదు ఇదేంటి వాళ్ళ ప్యాకప్ ఆర్టిస్టులు అయితే మరి ప్యాకప్ అయిన తర్వాత తీయాలి కదా, ప్యాకప్ అయిన తర్వాత కూడా మేకప్ వేసుకుని తిరుగుతున్నారు ఎందుకు అంటే అంటే మెథడ్ ఆర్టిస్టులు అంటాడు. వాళ్ళంతే, వాళ్ళ ప్యాకప్ అయినా మేకప్ తీరు, సినిమా అయినంతవరకు తీరు. కరెక్టే అని అంజలి డార్క్ నైట్లో జోకర్ క్యారెక్టర్ వేసిన అతను 2 years అదే క్యారెక్టర్లో ఉండిపోయాడు, హీత్ లెడ్జర్. కరెక్టే అని వాళ్ళు కన్విన్స్ అయిపోతారు, అమ్మాయి పోనీ అని వాళ్ళు షూటింగ్ కానిచ్చేస్తుంటారు. ఎప్పుడు తిరగబడతాయో, ఎప్పుడు మింగేస్తాయో, ఎప్పుడు ఎవరిని చంపేస్తాయో తెలియదు.